అధ్యక్ష, ఈ మెట్రో రైల్ ప్రాజెక్టు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్న సమయంలో అసలు ఆలోచన కూడా తీసుకురావడం జరిగింది అధ్యక్ష. తర్వాత దురదృష్టవశాత్తు 2019లో ప్రజలు ఏదైతే వైఎస్ఆర్సీపీకి ప్రభుత్వానికి ఎన్నుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు కంప్లీట్ గా ప్రాజెక్టుని రాకుండా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్ష. మళ్లీ చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత మళ్లీ ఈ ప్రాజెక్టు మెట్రో రైల్ ప్రాజెక్టు తెర మీదకి వచ్చింది అధ్యక్ష. దీంట్లో గౌరవ మంత్రివర్యులు నేను కోరేది ఏంటంటే అధ్యక్ష, ఏదైతే ఫస్ట్ ఫేజ్ ఉందో అది కేవలము కొమ్మాది వరకునే ఉంది అధ్యక్ష. ఇంకొక 6 కిలోమీటర్లు కనుక పెంచితే అక్కడేమీ మనకి ల్యాండ్ ఎక్విజిషన్ లేదు, ఏ విధమైన ఇబ్బందులు లేవు అధ్యక్ష. ప్లేన్ ఏరియా అది కనుక 6 కిలోమీటర్స్ పెంచి గంభీరం జంక్షన్ వరకు కనుక తీసుకుని వస్తే అధ్యక్ష, అక్కడ ఐఐఎం ఉంది అధ్యక్ష, సమీర్ ఉంది అధ్యక్ష, అక్కడ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, అక్కడ తర్వాత ఐటీ పార్క్ ఉంది అధ్యక్ష. తర్వాత మీకు కూడా తెలుసు అధ్యక్ష, అది భీమునిపట్నం వెళ్ళడానికి కూడా చాలా కన్వీనియంట్. సో ఫస్ట్ ఫేజ్ కింద దాని వరకు తీసుకుని ఎట్లాగే గణబాబు గారు చెప్పారు కేంద్రం అనేది. ఇప్పుడు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వము చేస్తున్న సహాయ సహకారాలు మీకు అందరికీ తెలుసు అధ్యక్ష. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వాన్ని మనం కోరవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి నెట్టేసిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వస్తుంది అధ్యక్ష. కాబట్టి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు తీసుకుని ఈ మెట్రో ప్రాజెక్టు భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా అడుగుతున్నాం. కాబట్టి మంత్రివర్యుల్ని ఆ కొమ్మది వరకు ఫస్ట్ ఫేజ్ కింద తీసుకురావాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాం అధ్యక్ష.